ఇంకా ఆపమ్మా. జిమ్ చేస్తే జనాలు పెడుతున్నారు అక్కడ చూడలేకపోతున్నాను. ఎందుకమ్మా అంత చిరాకు పడతావు వీడియోలు పెడితే? మమ్మల్ని అన్నీ పెట్టి తీసుకొని బతుకమ్మా నువ్వు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని ఇస్తాము. మమ్మల్ని తీసుకో వీడియోలు. మేము వద్దన్నమ్మా, మమ్మల్ని చేయి ఫేమస్. నేను ఫేమస్ చేసి మేము మూల పడిపోయినా వెనక్కి పడి. వాడు ఎంత బాగా తీసేసుకుంటాడు చూసా. శోభనం పెళ్లి కొడుకులేగా. నువ్వేమో శోభనం గెంటేసుకుని పెళ్లి కొడుకులా నువ్వు తీసుకుంటున్నావు. మధ్యన నేను గాడిద, నువ్వు ఓనర్ని. నువ్వు ఓనర్ ఎందుకు ఎత్తావు? ఏదమ్మా పెరుగుదాలో థోడా నాకొద్దు. పెరిగి కొంచెం చాలే. నువ్వు ఉంచుకో, నీకు కొంచెం ఉంచుకో. అది నీకు ఉంచుకో భయ్. అరే జాంగీర్ భయ్ తిన్నో చెబుతున్నాడు అక్కడ. సగం పోసుకోండు పెరుగు ఆల్రెడీ నాది. ఆ కొంచెం కూడా పెట్టుకో అంట. చర్చ్ వాళ్ళదంట, నాది కాదంట. పట్టకొచ్చింది నేను, చర్చ్ వాళ్ళదంటాను చూడు. నీళ్లు పోయా కనకమ్మకి. వాడు ఏదో అంటాడమ్మా పిచ్చోడా. నువ్వు పిచ్చోడు అవుకో. అందరినీ పిచ్చోడు చేస్తాడు వాడు. చాలు చాలు. కాలు చప్పని తింటారా అమ్మ చిన్నపిల్లలాగా? మళ్ళీ చిన్న చిన్న గ్లాసులు తాగుతావు. నీ వయసు ఏమో 70. నీ వయసు నీ ముడ్డి కింద 55 ఉన్న పెళ్లిడి కింద పిల్లలు ఉన్నారు, పెళ్లిడి కింద కొడుకున్నాడు, 3 గుడిసెలు ఉన్నాయి. ఏంటిది బాగోతాం? తిను ఇంకా నువ్వు వీడియో తర్వాత తిరిగాను కానీ 3 గుడిసెలు అన్న అంటనే ఉంటావా అమ్మ? ఎక్కడెక్కడ ఉన్నా తెలుసా? నాకు తెలుసు, వాళ్ళు కూడా తెలుసు. బొంతల్లో ఉంటారు ఇంత లావు వాళ్ళు. వెళ్ళి వీడు ఆ బొంతల మీద కొడుకుంటే వాళ్ళు పొట్ల మీద ముద్దులెట్టుకుని పంపించేస్తారంట. నువ్వు నేను అలా చెబుతాంటే. కానీ అల్లరి చేయొద్దట రాజు అనేది చాలా మంది కామెంట్లు పెడతారు తెలుసానికి. రాజు మంచోడు, రాజు అల్లరి చేయొద్దని. రాజు గుర్తు చాలా తెల్లగా ఉందని చెబుతున్నారు అందరూ. నీకు తెలియాలి మరి. అది తినలేదేంటి ఫస్ట్? అదొద్దు వద్దా వద్దంటున్నా వేస్తారు వాళ్ళు. ఇలా ఇచ్చేయంటే వద్ద తీసుకో. అప్పుడు రాజు చూసావా ఎంత తెలివైనాడో, గ్లాసులో వేసుకొచ్చాడు. అంటే వేసేస్తున్నారు అట్లా దాచుకుంటుందండి, వచ్చిన తర్వాత తింటది. అట్లా తింటది మళ్ళీ తర్వాత. ఆటోలో పట్టుకోపో ఇద్దరు పరిస్థితి. ఆటోలో పట్టుకొని పోతాను. ఇది అమ్మ పరిస్థితి అండి. ఆ గ్లాస్ కూడా దాచిపెట్టుకో తీసుకొని. ఆ గ్లాస్ కూడా దాచిపెట్టుకో. వద్దు ఆడేదో తెచ్చుకున్నాడు పాపం. లేదు తీసుకో. చార్మినార్కి వెళ్తారు కదా, ఎండలో కొద్దిగా నాకుంటా పోను వస్తా. నువ్వు చాలా చేస్తున్నావు అల్లుడు. బట్ ప్యాంట్ జారిపోతుంది. మా అన్నది ఆ రాజేష్ అని అంటున్నా, ఇక్కడ సాధితాను అంటున్నా. ఎక్కువ వస్తే రానియాడు ఇంట్లోకి. అర్థమైందా? నాకు నీకు మళ్ళీ నీ 3 కొంపలు కదా, ఒక కొంప ఉంది పైన. నాకు ఆ కొంపలోకి ఎంత దేవునే ఉంది. 2 బలవంతంగా తెచ్చిపోయింది. దెయ్యాలు జాగ్రత్త మరి రియల్గా. ఆ రూమ్లో ఒక తెచ్చిపోయిందంటే ఈ రూమ్లో ఒక తెచ్చిపోయిందండి. ఈ గల్లీలో ఒకటి గేట్ కాడ కొట్టేశారంటే ఎవరు? నేను రోజుకి ఎన్ని కాదు కరోనాప్పుడు రోజుకి ఎన్ని బాడీలో చేస్తే ఓయ్ బాబోయ్, నువ్వు వచ్చిపోయిన హాస్పిటల్ అంటే మాట్లాడు. ఇంకా గీడు కూడా రానివ్వకూడదు. నువ్వు రానివ్వకమ్మా. నేను గీడి దగ్గర వస్తూ మాట్లాడతాను. నీ కూడా తెయ్యలు నేను. నాకు అమ్మడి వాళ్ళంతా ఒళ్ళంతా నొప్పులు నిప్పులు. ఒక్కొక్క రోజు 10 బాడీలు చూసిన 10 కరోనా మరి 10 నిన్ను రానివ్వను అమ్మరు ఎప్పుడు నుంచో. మాట్లాడు. ఇప్పుడు లేదులే. ఇప్పుడు ఎవరు చూడు హాస్పిటల్ పోతే నేను శవాలను తెస్తానా? ఇప్పుడు 7 దగ్గర నుంచి ఉంటాను. చూడమ్మా, ఇప్పుడు మీరు వాచ్మెన్లు అందరూ అక్కడ. ఆ పొట్టమ్మ లేదా ఇప్పుడు ఆమె కడుతుంది. నేను లేదు ఇప్పుడు. నేను ఐసీలో చేస్తే ఇప్పుడు నేను డ్యూటీ. మీరు అది ఎక్స్రే తీపించుకుని వచ్చినాడు ఆ బిల్డింగ్లో చేస్తా. ఏం అదృష్టం మనం ఏం చేయడం, అడి తిరుగుతూ ఉంటాడు అంతే. నువ్వు ఇంక ఇయ్యే నువ్వు కట్టు రాజు. టీవీ కట్టు, వీడియో కట్టు. అరే గేనైతే మైదే బోల్తున్నా ఆ గ్లాస్ కూడా వేసి. ఈవెన్ ఫేమస్ చేస్తున్నావు అన్నా మేము. ఆ గ్లాస్ కూడా వేసి అమ్మా. కానీ చాలా అందంగా ఉందనే సాంబార్ పెట్టు సైడ్ కి, చినిగిపోతుంది. కొత్త పైట్ షర్ట్ ఇద్దరిది. బయట బయట డబ్బాలో ఏ డబ్బా ఉంది? మీ డబ్బా ఉందా బయట? లేదురా బాబు, అప్పుడు చూసా పెట్టావా? తీసుకొచ్చిన చెత్త వేసి.
చర్చిలో అలా అన్నం తింటావు కదమ్మా. ఎవరు? మనం తింటాం బా. నువ్వెందుకు మింగొచ్చే 3 కంచాలు ఇప్పుడు చెప్పు ఒకసారి. ఇదేంటిది? ఇగో చూసారా, ఆడదానికి మళ్ళీ తెచ్చుకున్నాడండి. అది ఎవరిది ఇప్పుడు కానీ సత్య రాజు గ్లాస్? బ్యాడ్ అయిద్దమ్మా. ఎవరు దాచి పెట్టుకున్నారు? వాడే రాజు తెచ్చుకున్నాడు. నిజంగానా? ఇక్కడ అయితే కొంచెం అన్న దొరుకుతుంది, అక్కడైతే 2 సార్లు పెట్టుకొచ్చాను, అక్కడ మింగేసి వచ్చాడు. రాజు తిన్నలే, కడుపుకే కదా తిన్నది. కడుపుగా లేకపోతే వెనక నుంచి తింటారా? చెప్పు ఒకసారి. చూడు చూడు చూడు. నిన్ను ఎవరెందుకు అమ్మంది తింగరగా ఉంటుంది? ఏమోనమ్మా, ఒక్కడ చక్కగా మాట్లాడవు. మరి ఏమనమ్మా అని ఏ తప్పు ఏంటి దాని దాకా మాట్లాడుకుంటావు ఇట్లా మూతి ముడుచుకొని. చూడు మూతి చేసేదంతా మూసుకున్నాడు. చేస్తావు, కానీ అయిన తరలాగా చేస్తావు. ఆడచుడు ఆడగా మళ్ళీ మళ్ళీ తింటుంది కానీ ఫ్రెండ్స్ దాసుకొని మళ్ళీ దృష్టి అత్త అంటావు, మళ్ళీ ఆడ ముందు దాచుకొని తింటావు. మరి తప్పు కదా. మెల్లగా మెల్లగా చేపట్టుకో చేపట్టుకో. అయ్యో 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 ఈ కష్టాలు వచ్చారా పాపం అమ్మకి. కానీ అమ్మ చాలా మంచిదండి, అమ్మకి హెల్ప్ చేయండి. కర్రోడు ఏంటంటే మిమ్మల్ని అంత బ్యాడ్ చెప్తాను, ఇంటికి ఎందుకు రానిస్తున్నారని నాకు 90 ఫోన్లు వస్తున్నాయి. అమ్మకి హెల్ప్ చేయండి. పక్క 90 వచ్చినావా? మెల్లగా పక్క 90 వచ్చినావా? బాగుంటే ఎలా తీస్తున్నారమ్మా, నేను ఇలా జరగలేకపోతున్నాను. కొడతావా ఏంటి నన్ను? అరే అమ్మ పరిస్థితి. అరే ఇద్దరు కూడా కొడతారా ఏంటి? చేసేస్తున్నారు ఎందుకో మరి. అమ్మా ఇవాళ గిన్నెలు లేవమ్మ ఇక్కడ, లేకపోతే ఏ రోజు గిన్నెలే ఇక్కడ. గిన్నెలే చేసుకుంటాను, అలా చేసుకోవాలి. నువ్వు ఉన్నావు ఎందుకు లేదు చెప్పు. దా. పోదామా? ఇంక బయలుదేరదామా? కానీ మరి బుక్కి. పోదామా? ఆ, పక్కన లేదు నీళ్ళు తాగుతాం. అమ్మ పరిస్థితి ఇలా కూర్చొని ఇలా సీర తీసుకుంటుంది ఇప్పుడే. ఇది తాగలేదే ఎన్నిసార్లు నువ్వు అది ఎన్నిసార్లు పోయిందనుకో, కొత్త బాటలు ఇప్పియాలి ఇప్పుడు. ఇంట్రొడక్షన్ చెప్తున్నావు. అసలే అలా ఇంట్లో తీయొద్దని చెప్పింది అమ్మో. నడు బయట నడు బయటకి వెళ్ళిపోతుంది కదా. సరేలే బంద్ చేస్తున్నాను. బంద్ చేసిన బుక్ చేయను ఆగు. ఇదేంది కూల్ డ్రింక్ పట్టేసి నువ్వు చూడుగా సరదాగా? ఎవరిది కూల్ డ్రింక్ అది? నాదే. రాజు బ్యాగ్ జాగ్రత్త చూసుకో, వెనకాల ఉంటావు. నాదైతేనే నాదైతేనే. చార్మినార్ బుక్ చేసానా? చేస్తున్నాడు కదా రాజు మళ్ళీ. నాదైతే తిను. అరే ఆ బ్యాగ్లో పెట్టుకో, దారిలో వస్తుంది. తినేమ్మా తినేసి రాజు పొట్టకి ఏమి ఇది పడ్డావు. ఎక్కడుంటే అక్కడ శుభ్రంగా తినేస్తాడు. ఇంటికాడ ఫుల్గా తినేసి వస్తాడా, నా రూమ్లో తింటాడు. మళ్ళీ నా రూమ్లో తింటాడా, మళ్ళీ బయట తింటాడు. అది కూడా అంతే చూపిస్తుంది, 250 ఒకటి. మరి చార్మినార్ అంటే ఏమనుకున్నావు? చార్మినార్ ఇద్దరు మేము ఎలా పళ్ళు కట్టించుకొచ్చిన అంత అంటే ఆడ 500 చూసావా? నేను ఇస్తా డబ్బులు, ఆటో డబ్బులు నేను ఇస్తా. ఓనాడు బుక్ చేయి, లొకేషన్ పంపించమందినా ఆమెను. పంపిమని మరి ఎక్కడ ఆడమన్నా వీడియోస్ కదా పళ్ళు కట్టి నేను కడిగించుకుంటే మేము కడిగించుకుంటాం. ఉన్నాడు ఏదో ఉన్నాడు. ఒక 50 ఛార్జింగ్ డబ్బులు ఇస్తా నేను రానుకోను. కాదు అదేంటమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళాలంటే లొకేషన్ పంపివా అమ్మా? చారీకి ఇంటికి వెళ్ళాలంటే లొకేషన్ పంపిస్తావా? 250 అని ఏదో పురి మారిపోయింది అనుకోండి. రాజు పళ్ళు కడిగించుకుంటున్నాను. ఆడ మీ ఇంటి కడ మాది లేదా? సారీ క్షమించు జంగీర్ భాయ్. నేను లక్ష్మమ్మ కడిగించుకుంటాను ఇద్దరం. యాలని ఇంత ముందు కడిగించుకున్నా మంచిగా. సాయంత్రం తింటా. నేను 2 సార్లు కడిగించుకున్నాను అమ్మా అప్పుడు. ఇంత ముందు కడిగించుకున్నాలే. పెట్టు మీ ఆ లొకేషన్ పెట్టు.